నిరుద్యోగ యువత పోలీస్ శాఖ నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి కోరారు. యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి మార్గాలను అన్వేషించాలని సూచించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే జాబ్ మేళాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా తమకు ఉన్న విద్యార్హతలను బట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు. ఈ నెల 5న నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగబోయే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం పొందాలని కోరారు. నల్గొండ వన్ టౌన్ పట్టణ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి, రేపు అనగా 5/4/2025 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే మెగా జాబ్ మేళాలో అధిక సంఖ్యలో యువతి యువకులు పాల్గొనాలని, అలాగే దీంట్లో సుమారు 100 కంపెనీలు పైన మరియు 2500 జాబ్ల పైన ఉన్నాయి కాబట్టి అందరికీ అవకాశం కలుగుతుంది. కాబట్టి వారికి సంబంధించిన విద్యార్హత సర్టిఫికేట్లను తీసుకొని జిరాక్స్ కాపీస్ కానీ వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే కానీ తీసుకొని హెడ్ క్వార్టర్లో రిసెప్షన్ కౌంటర్స్ ఉంటాయి, వాటిలో నా పేరు వివరాలు నమోదు చేసుకొని వారికి సంబంధించిన కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఆవారగా ఉంటూ కాలనీలో ఎలాంటి పనులు చేయకుండా చెడు వ్యసనాల బారిన పడుతూ ఈ బెట్టింగ్లలో కానీ అలాగే సామాజిక మాధ్యమాలలో అనవసరంగా పడుతున్నటువంటి యువతకు, ఈ డ్రగ్స్ బారిన పడుతున్నట్టు యువత అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మారడానికి ఒక మంచి అవకాశము, మీకు ఈ అవకాశంలో ఒక మంచి భవిష్యత్తు వస్తుందని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.